అందరికీ నమస్కారం అండి. ముందుగా తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఏంటంటే తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం త్రిముఖ పోరు దిశగా మారుతూ హీట్ ఎక్కిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు అధికార పార్టీ డిఎంకే స్టాలిన్ తన సంక్షేమ పథకాలు అదేవిధంగా ద్రవిడ మోడల్ పాలనతో పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే, మరోవైపు మాత్రం పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రతిపక్ష పళనిస్వామి. అయితే ఈసారి మాత్రం అందరి దృష్టి యువ నాయకుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీపైనే ఉంది. గతంలో చూసుకుంటే మాత్రం ఎన్టీఆర్, ఎంజీఆర్ సృష్టించిన ప్రభావాన్ని విజయ్ పునరావృతం చేస్తారా అని ఆసక్తికరంగా మరి తమిళ ప్రజలైతే మాత్రం మరి యావత్ ప్రజలు కూడా ఆ వైపే చూస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం వీరికి తోడుగా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుండటంతో పొత్తుల సమీకరణాలు రోజు రోజుకు ఒక రకంగా మారిపోతున్నాయి తమిళ గలంలో. అయితే ఇక్కడ ఏంటంటే తమిళ రాజకీయం ఒక ఉత్కంఠభరితమైన సినిమాను తలపిస్తుంది. ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ద్రవిడ కోటను ఎవరు దక్కించుకుంటారో అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు తమిళనాడు సర్వేలు ఎలా చెప్తున్నాయంటే, పోలింగ్ సర్వేలు ముఖ్యంగా డిఎంకే కూటమి చూసుకుంటే దాదాపు డిఎంకే పార్టీకి 150 నుంచి 180 స్థానాలు గెలుచుకునే అవకాశం కూడా ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సుమారు 45% ఓటు షేరు సాధిస్తుందని అంచనా చెబుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఇచ్చే ఆర్థిక సహాయం మరి గ్రామీణ ఓటర్లలో వారికి బలంగా మరి సమకూరేటట్టుగానే ఉంది డిఎంకే పార్టీకి. మరి అదేవిధంగా ప్రతిపక్ష నేతమైన ఏఐడిఎంకే అంటే పళనిస్వామి నాయకత్వంలో అయితే మాత్రం 50 నుండి 70 స్థానాల మధ్య పరిమితమయ్యే అవకాశం ఉందనే సర్వేలు అయితే సూచిస్తున్నాయి. మరి ఓట్ షేర్ మాత్రం 35% నుంచి 38% వరకు ఉండొచ్చని. మరి అయితే విజయ్ తలపెట్టిన టీవీకే పార్టీ మాత్రం మరి ఆ సర్వేలు ఎలా ఉన్నాయంటే, మరి సర్వేల ప్రకారంగా చూసుకుంటే పార్టీకి 8% నుండి 12% వరకే ఓట్ షేర్ అయ్యే అవకాశం కూడా మరి స్పష్టంగా కనిపిస్తుంది. మరి సీట్ల పరంగా చూస్తే 10 నుండి 18 స్థానాలు గెలవచ్చునని అంచనా. అయితే విజయ్ చీల్చే ఓట్లు ఎవరి అంటే అన్నదే ఇక్కడ ప్రధాన చర్చ. మరి ఇక్కడ విజయ్ గనక ఏఐడిఎంకే ఓట్లను చీల్చితే అదేవిధంగా డిఎంకేకి భారీగా విజయం ఖాయం. ఒకవేళ యువత ఓట్లు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు విజయ్ వైపు మళ్ళితే ఆ డిఎంకే మెజారిటీని మాత్రం తగ్గిస్తుంది. ఇక్కడ ఏంటంటే గతంలో గాన కేవలం డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే ఉండేవి. మరి ఇప్పుడు మరి విజయ్ మూడవ శక్తిగా రావడం వల్ల ఓట్లు భారీగా చీలే అవకాశం కూడా ఉంది తమిళ గలంలో. అయితే ఇక్కడ దాదాపు 60% మంది మహిళా ఓటర్లు ప్రభుత్వ పథకాల వైపే మొగ్గు చూపుతారు కాబట్టి అది ఎక్కడైనా ఉందే. అయితే యువత మాత్రం మార్పు కోరుకుంటున్నారా అనేదైతే, మార్పు కానీ కోరుకుంటే మాత్రం విజయ్కి ఒక భారీ మెజారిటీ రావచ్చని అంచనా. అయితే ఇక్కడ బీజేపీ ప్రభావం ఏంటంటే, బీజేపీ తన ఓట్ షేర్ను పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. ఎందుకంటే కొన్ని పట్టణ ప్రాంతాల్లో వారు ప్రభావం చూసే అవకాశం కూడా ఉంది. సరే ఏది ఏమైనా ప్రస్తుతానికి స్టాలిన్ చేతిలో ఉన్నట్లు కనిపిస్తుంది తమిళ గలంలో మాత్రం. మరి ఇది ఖచ్చితంగా డిఎంకే మరి మళ్ళీ పీట ఎక్కబోతుంది అనేది మాత్రం వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సైలెంట్గా వస్తున్న విజయ్ ప్రభంజనం మరి సీట్లు సమీకరణాలు చివరి నిమిషంలో ఎలా ఫలితాలు మారతాయో అది చివరి వరకు ఎవరు చెప్పలేం. కాకపోతే ఇది సర్వేల ప్రకారమే కాబట్టి ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విజయ్ కానీ సక్సెస్ అయినట్లయితే మాత్రం ఇక కొత్త శకం మొదలైనట్లే తమిళ గలంలో. సో ఇదే అండి, చూశారు కదా. సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే సర్వేల ప్రకారంగానే కొన్ని మరి ప్రభుత్వం చేసిన పథకాలు అయితే మాత్రం ప్రస్తుతానికి ముందంజలో మరి డిఎంకే పార్టీ మరి విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ కేసు ఓటర్ల తారుమారు అయ్యుంటే మాత్రం విజయ శకం మొదలైనట్లే. చూస్తూనే ఉండండి. నా పేరు విశ్వరూపాచారి. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలండి.